అన్నమయ్య జిల్లా రాజంపేటలోని నలంద జూనియర్ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరాయుడు, పీడీఎస్యు నేతి నాగేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు కలిసి స్వాతంత్ర సమరయోధుడు షాహిద్ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు జిల్లా అధ్యక్షుడు నేతి నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ సుబ్బరాయుడులు మాట్లాడుతూ భగత్ సింగ్ తన చిన్ననాటి నుంచి స్వాతంత్ర ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటూ తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడని ఆయన కొనియాడారు. అప్పట్లోనే ఆయన దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారు. కార్మిక వివాదాల బిల్లులకు ఢిల్లీ అసెంబ్లీలో చట్టాలుగా చేస్తున్న సమయంలో భగత్ సింగ్ పొగబాంబులు వేసి కరపత్రాలు చల్లుతూ ఉపన్యాసాలు చేశారన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలని బిగ్గరగా నినదిస్తూ యువతలో చైతన్య స్ఫూర్తి నింపి యావత్తు భారతదేశ యువతను ఉత్తేజపరిచి దేశ స్వాతంత్ర్యం కోసం జరిగే స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో యువతను భాగస్వామ్యం చేయడంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ప్రధాన పాత్ర పోషించారని ఆయన అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అంతర్జాతీయ నియమాలను తుంగలో తొక్కి విప్లవ వీరుడు సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లను ఉరితీసే ముందు ఉరి కొయ్యలను సైతం వారు ముద్దాడారని ఆయన కొనియాడారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దోపిడీ, పీడన లేని సమాజం కోసం ఉరికంబమెక్కి దేశం కోసం తమ ప్రాణాలు అర్పించిన షాహిద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు మరణించారని, వారి అమరత్వాన్ని, పోరాట స్ఫూర్తిని నేటి యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థి యువతరం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు పట్టణ కమిటీ సభ్యుడు రామ్ చరణ్, నాయకులు జహీర్ గుల్, డిప్పు యజ్ఞేష్, శివారెడ్డి, శివనాథ్ మరియు ఉపాధ్యాయులు మహేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీమూర్తులు ఉన్నారు. నిజమైన సమస్యలు మీరు ఏం ఫేస్ చేస్తున్నారో ఒక ముగ్గురికి అవకాశం ఇస్తాం. ముగ్గురు వచ్చి చెప్పండి. ఒక రండి, ఎవరు అక్కడ బొక్క ఆ పక్క బో. చిన్నమండి అసలు నా పిల్లలు వేస్తే వాళ్ళకి ఫుడ్ సరిలేదు, అక్కడ నీళ్లు సరిలేవు. నా పిల్లలు వారానికి ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తున్నా. నా పెద్ద బాబు చిన్నలాంటి వచ్చి కడప నుంచి తీసుకెళ్తే 3 నెలలు హాస్పిటల్లో పెట్టాను. నేను ఇక్కడ తెలంగాణకి వచ్చింది, ఇక్కడ లేవు స్టార్ట్ అయినప్పుడు వచ్చాను నేను ఇక్కడికి. నా హోటల్ అక్కడ గుడిసెలో పెట్టుకోవాలన్నాను. నేను నాకు ఇల్లు లేదు. నేను ఇక్కడ ఇంటి కోసం మన సచివాలయం చుట్టూ 1 నెల తిరిగితే నా పేపరే తీసుకోలేదు. ఏమంటే నేను లగ్గిన వాళ్ళకి అడ్రస్ నేను ఇవ్వము, బయటికి వెళ్ళండి అని. తర్వాత వచ్చేసి మా పిల్లలు 3 నెలలు హాస్పిటల్లో పెట్టి కూడా ఒక ఏ సపోర్ట్ చేయలేదు. ఇక్కడ లేకుండా ఒక మలేరియా డిపార్ట్మెంట్ ప్రశాసన వస్తారు, ఆయన మందు కొట్టడము, తర్వాత పారాసెటమాల్, ఒళ్ళు నొప్పులకు టాబ్లెట్లు ఇవ్వడము అన్ని చేస్తారు. ఈ తర్వాత ఇక్కడ వచ్చి ఇప్పుడు మీరు చెప్పారు కదా కరెంట్ ఉంది, నీళ్లు ఉన్నాయని, కానీ ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ వచ్చేసి హాస్పిటల్. ఇక్కడ దగ్గర దగ్గర 60 సంవత్సరాలు ఉంటాయి తనకు హార్ట్ పేషెంట్. ఈ మధ్య రీసెంట్ గా ఆపరేషన్ చేయించుకున్నాడు. అతను కనీసం అక్కడ నుంచి ఇక్కడికి పాల ప్యాకెట్కి రావడానికి 1 అవర్ టైం పడుతుంది. ఈ లాస్ట్ లో నుంచి వస్తారు ఆయన. ఇక్కడ నుంచి చిన్న పిల్లలు ఇప్పుడు ఇక్కడికి మీటింగ్ రావడానికి ఇతర పిల్లలకి జ్వరం, మా ఇంటి దగ్గర టాబ్లెట్ తీసుకొని వచ్చారు ఇక్కడికి. మెయిన్ హాస్పిటల్, ఎలిమెంటరీ సెక్షన్ కి స్కూల్, ఇవి 2 ఇంపార్ట్ చేస్తే మీకు ఎప్పటికీ మర్చిపోలేదు. మీరు చెప్పారు, నేను దానికి సమాధానం చెప్తాను. మనం ఇప్పుడు చెప్పింది ఏం చెప్పాము, ఇక్కడ సరిగ్గా కరెంటు ఫెసిలిటీ లేదు, నీళ్లు లేవు, రోడ్లు లేవు అన్నాం. అప్పుడే హాస్పిటల్ అనేది మీరు ఇప్పుడు చెప్పారు, అది కరెక్ట్ గా బాగుంది, దాని దృష్టి సాధిస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉండేది అసంపూర్ణంగా ఉన్నాయి ఇల్లులు. అంటే ఆడ 2 ఇల్లులు, ఆడ 2 ఇల్లులు, ఆడ 2 ఉన్నాయి. ఈ 5 నెలల్లో మీరు కానీ మీకు లబ్ధిదారులు మీకు ఇచ్చిన మీ ఇల్లును ఒక 200 నుంచి ఒక 400 కంప్లీట్ చేసి చూపించండి. మేము ఖచ్చితంగా హాస్పిటల్ ఒక సాయంత్రం పూటో లేకపోతే పొద్దున్నే పూటో ఒక 4 గంటలు డాక్టర్ వచ్చి అరేంజ్ చేసేదానికి మేము మా శక్తులకు కృషి చేస్తాం. దగ్గర దగ్గర 300 ఇల్లు రెడీ అయినాయి, కుటుంబాలు ఉన్నాయి.
అమ్మా చెప్పేది అమ్మా, నేను ఇప్పుడు చెప్పింది ఎందుకంటే తొందరగా ఇల్లు స్టార్ట్ చేస్తే దాన్ని చేస్తాం కదా. నువ్వు ఇంకా అన్ని రేపు వచ్చేసేదని మాటలు చెప్పి రేపు చేయలేకపోతే ఎట్లుంటా చెప్పు. నువ్వు చెప్పినావు హాస్పిటల్ కావాలన్నావు, హాస్పిటల్కి ముందు కరెంటు ఈ నీళ్లు ఇవే సరిగ్గా లేవు, హాస్పిటల్ అన్ని చూస్తా చెప్పు. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చిన దానికి ఏంది, ఈ 2-3 నెలల్లో డిసెంబర్ వరకు ఇల్లు కంప్లీట్ చేయలేకపోతే అన్ని క్యాన్సిల్ అయిపోతాయమ్మా. క్యాన్సిల్ అయిపోయినాయంటే రేపు జరిగే వాళ్ళకు ఎవరు డెవలప్ చేసేవాడు నాదు ఎవడు ఉండడు. వాళ్ళు అదే కదా చెప్పేది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ డిసెంబర్ లాస్ట్ లోపల మీరు మినిమం ఒక 400 మంది మీకు కష్టాలున్నా, మేము ఏదో మా వంతు ఏదో గవర్నమెంట్ ఇంకా 50,000 రూపాయలు ఎక్కువ ఇస్తుంది అంటారు. మీరు కంప్లీట్ చేయండి. హాస్పిటల్ రోడ్లు ఇచ్చే బాధ్యత మాది. ఇప్పుడు మాకు ఇక్కడ వచ్చేసి ఎదురుగా మళ్ళీ అక్కడ షార్ట్గా మళ్ళీ హౌసెస్ రిజిస్ట్రేషన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సార్ నా పేరు బిఎస్ రావు సార్. 90% మొత్తం అనేసి ఇది మొత్తం రిజిస్ట్రేషన్ అయింది. ఇంకా 10% వచ్చేసి అవుట్ ఆఫ్ ఏరియాలో ఉండేవాళ్ళు, ఊరు బయట ఉండేవాళ్ళు వాళ్ళు కాలేదు. కానీ ఆ రిజిస్ట్రేషన్ చేశారు. కానీ దాంట్లో ఒక డేట్ మెన్షన్ చేశారు, 25/12/2030 అంటే 5 years బ్యాక్. 5 years బ్యాక్ తర్వాత ఇతని హక్కు కలుగుతుంది, బ్యాంకులో పెట్టుకోవడానికి రుణాలు అయ్యి అంటున్నారు. ఈ రోజు మేము హౌస్ 80% 90% కంప్లీట్ చేసింది. ఒక 10% దగ్గర నేనే కాదు, నాతో పాటు ఈ జగన్దానిలో చాలా మంది హౌస్ ఇప్పుడు మీరు అన్నారు, మీరు ఒక నఫాదార 40 ఇస్తాం 50 ఇస్తామని. అది ఎస్ఎల్ఎఫ్ సిసిఎల్ ఎందుకు పనికి రావడం లేదు సార్? ఆ అమౌంట్ ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ అయిపోతాను. ఏ బిల్డింగ్ కంప్లీట్ చేయాలన్నా అట్లీస్ట్ అంటే 12 lakhs వర్క్ కంప్లీట్ కావాలి. 12 lakhs ఉంటే ఇల్లు కంప్లీట్ చేయగలరు. మన గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ వర్క్ ఇస్తాను, అడిషనల్ అమౌంట్ కాకుండా ఇంకా అమౌంట్ పడతాను. కాబట్టి మాకు దయచేసి మాకు బ్యాంకుల ద్వారా రుణం, నేను ఆ పేపర్ చూసుకొని తిరిగాను, అన్ని బ్యాంకులు తిరిగాను. మాకు రుణం ఇస్తే ఆ ఇల్లు కంప్లీట్ చేసుకొని ఆ రుణాన్ని లాంగ్ పీరియడ్ లో అంటే ఒక 5 years 6 years లాంగ్ పీరియడ్ లో ఆ రుణం తీరిపోతుంది. ఇక్కడ మేము వచ్చి చేసినట్టు ఉంటుంది. మీరు అన్నట్లు 500 అన్నారు కదా, మీరు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తే 500 కాదు 2000 హౌస్ కంప్లీట్ అవుతాయి. 2000 హౌస్ కానీ ఈ 1,80,000 అన్నిన తర్వాత కూడా ఈ 2 నెలల్లో మనకు వచ్చింది అడిషనల్ 50,000 రూపాయలు విన్నాం. ఇప్పుడు మీరు ఒక సజెషన్ చేసినారు, చెప్పేదేనండి. మీరు ఇప్పుడు సజెషన్ చేశారు, మీకు దీంతో సరిపోదు. ఇప్పుడు 180 + 50 వేసుకున్నా కూడా మళ్ళా 230 కాడికే వస్తారు. సరే, ఇప్పుడు మీరు ఒక సజెషన్ తో వచ్చారు, అవి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం, సార్ కూడా చెప్తాం. మీరు 12 లక్షలు అంతవరకు కాదు, కానీ వాళ్ళు మనకు లోన్ కి ఎంత ఎలిజిబిలిటీ ఉంటుంది, 4 lakhs ఖచ్చితంగా దాని గురించి మనం దృష్టి దాచేదానికి మనం చేద్దాం. మీరు చెప్పినట్టు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మేము ఎంత చెప్పినా కూడా రేట్లు అనేవి ఎట్లా పెరిగినాయి తెలుసు. ఆ 180తో కావు. బట్ ఏమంటే గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక అమౌంట్ శాంక్షన్ అయిన తర్వాత ఇంకా దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. మీరు చెప్పినట్టు లోన్ సదుపాయం ప్రైవేట్ అంటే గవర్నమెంట్ నుంచి లోన్ వచ్చేటట్టు ఖచ్చితంగా ఉన్నతాధికారులు ఇచ్చారు కూడా. మీరు అన్నారు రైడ్ కానీ అవన్నీ వాళ్ళకి రిజిస్టర్ కాకపోతే ఇచ్చారు లోన్లు, రిజిస్టర్ అయ్యి కూడా లోన్లు. అది మాట్లాడదాం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి.